ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఏలూరు జిల్లాలోని ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది ఉధృతంగా మారినటువంటి క్షణంలో మరోవైపు జలాశయాలు కూడా ఇక్కడ ప్రమాదకరంగా మారాయి. ఖమ్మం జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలు అలాగే ఏజెన్సీలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు చింతలపూడి మండలంలో ఉన్నటువంటి ఈ తమ్మిలేరు జలాశయం ఏదైతే ఉందో దాని నుంచి 6000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తమ్మిలేరు చాలా ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఏలూరు నుంచి శనివారపేట వైపు వెళ్ళేటటువంటి కాజ్వే ఏదైతే ఉందో దానిపై నుంచి కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రెండు ప్రాంతాలకి ఉండేటటువంటి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా ఎగువన వరదలు వర్షాలు బాగా కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం, అలాగే వాగుకి నాగిరెడ్డిగూడెంలో ఉన్నటువంటి తమ్మిలేరు జలాశయం ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయి నీటి మట్టం 355 అడుగులు కాగా ఇప్పటికీ 350 అడుగుల వరకు కూడా చేరింది. ఈ నేపథ్యంలో వరద నీటిని మరింత ఎక్కువగా దిగువకు విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమ్మిలేరు పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు చింతలపూడి నుంచి ఇటు ఏలూరు అలాగే కొల్లేరు ప్రాంతాలన్నీ కూడా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు ఇప్పటికే అధికారులు చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ తమ్మిలేరు వరద నీరు కాజ్వేలపై నుంచి ప్రవహిస్తూ ఉండడంతో ఎక్కువగా ఈ సమయంలో స్కూళ్ళకి అలాగే ఆఫీసులకి వెళ్ళేటటువంటి విద్యార్థులు అలాగే ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. ఈ గతంలో 2 ఏళ్ల క్రితం ఈ స్థాయిలో వరద కాజ్వేలపై నుంచి ప్రవహించింది. మళ్ళీ తిరిగి అంతకు మించిన స్థాయిలో వరద నీరు వస్తూ ఉండడంతో ఇక్కడ ఈ ఏలూరు వాసులకి నగరవాసులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏటా భారీ వరదలు వచ్చినటువంటి సమయంలో వరద నీరు కాజ్వేలపై నుంచి ప్రవహించడం, ఆ సమయంలో వేలాదిగా వాహనాలు ప్రయాణించేటటువంటి కాజ్వేల పైన రాకపోకలు నిలిచిపోవడంతో ఇక్కడ నగరవాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే సమయంలో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఏలూరులోని తంగిలమూడి ప్రాంతంతో పాటు కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఇక్కడ ఉంది. అలాగే ఆ తమ్మిలేరు రక్షణ గోడ గతంలో 2020 తర్వాత ఇక్కడ కొంత ప్రాంతం మాత్రమే ఇక్కడ రక్షణ గోడ అనేది నిర్మించడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో ఆ రక్షణ గోడ అనేది ఇక్కడ పూర్తి చేయకపోవడంతో ఆ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వరద ముంపున పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం తమ్మిలేరు జలాశయానికి ఎక్కువగా వరద నీరు రావడం, మరోపక్కన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రకాలువ అలాగే జల్లేరు జలాశయాలకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదే సమయంలో ఒక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనేటటువంటి సూచనలు కూడా ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసే విధంగా ఉంది. ఓవైపు గోదావరి, మరోవైపు జలాశయాలు అన్నీ కూడా భారీగా ఇక్కడ అంటే ముంపు బారిన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో ఏలూరు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు జిల్లా నుంచి.